నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లేదా టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని ఇస్తారు. ద మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అని చెప్పొచ్చు. సింపుల్గా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అని చెప్తారు. ఇక్కడ 3 టైప్స్ అని చెప్పేటప్పుడు జాగ్రత్త చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏమొస్తుందంటే జాగ్రత్త చూడండి, బాండింగ్ సిగ్మా ఆర్బిటాల్స్ అని ఫస్ట్ వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసరికి బాండింగ్ 5 ఆర్బిటాల్స్ అని చెప్తారు. థర్డ్ వన్ వచ్చేసరికి నాన్ బాండింగ్ ఆర్బిటాల్స్ అని చెప్తారు. అని 3 టైప్స్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లేదా టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని చెప్తే 3 టైప్స్ అని చెప్తారు. ఫస్ట్ ఏంటంటే బాండింగ్ సిగ్మా ఆర్బిటాల్, బాండింగ్ 5 ఆర్బిటాల్స్, నెక్స్ట్ వచ్చేసరికి నాన్ బాండింగ్ ఆర్బిటాల్స్ అని చెప్తారు. అదే తెలుగు మీడియంలో ఏమని చెప్తారంటే దీన్ని బంధక సిగ్మా ఆర్బిటాల్స్ అని చెప్తారు. బంధక సిగ్మా ఆర్బిటాల్, ఇది కూడా ఏంటి బంధక 5 ఆర్బిటాల్స్ అని చెప్తారు. దీన్ని వచ్చేసరికి ఏంటంటే దాన్ని ఏం చెప్తారంటే బంధగతం కానీ ఆర్బిటాల్స్ అని చెప్తారు. బంధగతం కానీ ఆర్బిటాల్ అని చెప్తారు. జాగ్రత్త చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏంటి బాండింగ్ సిగ్మా ఆర్బిటాల్ అని చెప్తారు. బాండింగ్ సిగ్మా ఆర్బిటాల్స్ అంటే ఇక్కడ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి కలిసినప్పుడు నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ నుంచి మనకి ఏమొస్తాయంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్ సపోజ్ తీసుకున్నట్లయితే ఇది ఏంటి యాటమ్, ఇందులో ఉండే ఆర్బిటాల్ ఏంటి అటామిక్ ఆర్బిటాల్స్ అని చెప్తారు. దీని నుంచి మనకి ఏమొస్తాయి H2 మాలిక్యూల్ అనేది వచ్చింది అనుకోండి. ఇక్కడ మాలిక్యూల్ అంటే ఇందులో ఉండే ఆర్బిటాల్స్ ఏమని చెప్తారంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని చెప్తారు. అంటే అటామిక్ ఆర్బిటాల్స్ నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది, మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది ఫామ్ అవుతుంది. జాగ్రత్త చూడండి. ఇక్కడ బాండింగ్ సిగ్మా ఆర్బిటాల్స్ చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అని చెప్తారు. అంటే ఇవి చాలా బలమైనవి అని చెప్తారు. బాండింగ్ సిగ్మా ఆర్బిటాల్స్ అనేవి చాలా బలమైనవి అని చెప్తారు. అండ్ కాన్స్టిట్యూట్ సింగిల్ బాండ్స్ అని చెప్తారు. అంటే వీటిని కలిగి ఉంటాయని చెప్తారు. ఇవన్నీ కూడా సింగిల్ బాండ్స్ని కలిగి ఉంటాయని చెప్తారు. సింగిల్ బాండ్స్ అని చెప్తారు. చూడండి, ఇప్పుడు CH4 తీసుకున్నారనుకోండి. చూడండి ఇక్కడ అన్నీ కూడా మనకి ఏ బాండ్స్ ఉన్నాయి, సింగిల్ బాండ్సే ఉన్నాయి. అలా కాకుండా ఈథేన్ తీసుకున్నారు అనుకోండి, హెచ్ చూడండి. అంటే ఇటువంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయి అంటే సిగ్మా బాండ్స్లోకి వస్తాయి. అంటే చూడండి అన్నీ కూడా ఏ బాండ్స్ని కలిగి ఉన్నాయి, సింగిల్ బాండ్స్ని కలిగి ఉన్నాయి. కూడా చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా, ఇట్ కాన్స్టిట్యూట్ సింగిల్ బాండ్స్ అంటే ఇవి వేటితో ఏర్పడతాయని చెప్తుంటే సింగిల్ బాండ్స్ కలిగి ఉన్న సమ్మేళనాలతో ఏం ఫామ్ అవుతాయంటే మనకి బాండింగ్ సిగ్మా ఆర్బిటల్స్ అనేవి ఏర్పడతాయని చెప్తున్నాను. అంటే ఇది కార్బన్ అనేది ఒక యాటమ్, హైడ్రోజన్ అనేది ఒక యాటమ్. దీనికి మధ్యలో బాండ్ అంటే ఈ ఆర్బిటాలు కలుస్తాయి. వచ్చి దాన్ని ఏం చెప్తామంటే సిగ్మా ఆర్బిటల్ అని చెప్తారు. సిగ్మా ఆర్బిటల్. 2 పాయింట్స్ చెప్పాం. దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అండ్ కాన్స్టిట్యూట్ సింగిల్ బాండ్స్ అంటే సింగిల్ బాండ్స్తో ఏర్పడటం అనేది జరుగుతుంది అని చెప్తారు. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తారంటే జాగ్రత్త చూడండి, ద ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ డీలోకలైజ్డ్. ఇంపార్టెంట్ పాయింట్ ఇది, నాట్ డీలోకలైజ్డ్ అంటే అస్థానీకృతం చెందవు అని చెప్తారు. డీలోకలైజ్ అవ్వవు అని చెప్తారు. అంటే ఎక్కడ ఉన్న ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉండండి చూడండి, ఇక్కడ బాండ్లు అటు ఇటు షిఫ్ట్ అవ్వవు అని చెప్తారు. అంటే నాట్ డీలోకలైజ్డ్. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తారు, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అని చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ ఏ బాండ్స్ ఉంటాయి, అన్ని సింగిల్ బాండ్స్ని కలిగి ఉంటాయని చెప్తారు. నెక్స్ట్ ఏం చెప్తారంటే
ద ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ డీలోకలైజ్డ్ అని చెప్తారు. ద ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ అస్థానీకృతం చెందవు అని చెప్తారు. ఎలక్ట్రాన్స్ అనేవి అస్థానీకృతం చెందవు అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెకండ్ది వచ్చేసరికి ఏం చెప్తారంటే బాండింగ్ 5 ఆర్బిటాల్స్ అని చెప్తారు. బాండింగ్ 5 ఆర్బిటాల్స్ అని చెప్తారు. బాండింగ్ 5 ఆర్బిటాల్స్ అని చెప్తారు. చూడండి ఇక్కడ బాండింగ్ 5 ఆర్బిటాల్స్ చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అని చెప్పాము. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్తారంటే జాగ్రత్త చూడండి. సాధారణంగా ఇక్కడ ఏముంటాయని చెప్తారంటే జాగ్రత్త చూడండి. దీస్ కాన్స్టిట్యూట్ ఏమని చెప్తారంటే మనకి ఇక్కడ ఏం చెప్పాం, సింగిల్ బాండ్స్ అని చెప్తాం. ఇక్కడ ఏం చెప్తారంటే మనకి దీస్ కాన్స్టిట్యూట్స్ మల్టిపుల్ బాండ్స్ అని చెప్తారు. మల్టిపుల్ బాండ్స్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి ఇక్కడ బాండింగ్ సిగ్మా ఆర్బిటాల్స్ కానీ తీసుకున్నట్లయితే ఏ బాండ్స్తో ఫామ్ అవుతుంది, సింగిల్ బాండ్స్ అనేవి ఉంటాయని చెప్పాం. ఇక్కడ ఏమని చెప్తున్నారు, మల్టిపుల్ బాండ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారు. చూడండి ఇక్కడ ఈ మల్టిపుల్ బాండ్స్ అనేవి వేటి వలన ఏర్పడతాయని చెప్తారంటే జాగ్రత్త చూడండి. ద కాంబినేషన్ ఆఫ్ పీ ఆర్బిటాల్స్ అని చెప్తారు. కాంబినేషన్ ఆఫ్ పీ ఆర్బిటాల్స్. కాంబినేషన్ ఆఫ్ పీ ఆర్బిటాల్స్ అంటే ఇక్కడ మనకి ఏం చెప్తారంటే బాండింగ్లో పీ ఆర్బిటాల్స్ అనేవి పార్టిసిపేట్ చేయడం వలన, బాండింగ్లో పీ ఆర్బిటాల్స్ అనేవి పార్టిసిపేట్ చేయడం వలన ఇక్కడ ఏం చెప్తారంటే మల్టిపుల్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్తారు. ఏం ఫామ్ అవుతాయని చెప్తారు, మల్టిపుల్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్తారు. అంటే చూడండి ఇక్కడ యాటమ్స్ కాంబినేషన్ ఆఫ్ పీ ఆర్బిటాల్స్ అంటే పీ ఆర్బిటాల్ అనేవి ఒకదానితో ఒకటి కలవడం వల్ల ఇక్కడ మనకి ఏంటంటే మల్టిపుల్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి ఇక్కడ ఉండే ఈ బాండ్స్ మనం చెప్పి ఇక్కడ పీ ఆర్బిటాల్స్ అని ఇక్కడ చూడండి, పీ ఆర్బిటాల్స్ అనేవి కలిసి మనకి ఫామ్ చేసి మల్టిపుల్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్తున్నాం కదా. ఇవి ఇక్కడ ఉండి ఈ ఆర్బిటాల్ని ఏమని చెప్తుంటే మనం బాండింగ్ 5 ఆర్బిటాల్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్త చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ద ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ డీలోకలైజ్డ్ అని చెప్తున్నాం. నాట్ డీలోకలైజ్డ్ అని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తుంటే ద ఎలక్ట్రాన్స్ ఆర్ స్ట్రాంగ్లీ డీలోకలైజ్డ్ అని చెప్తారు. స్ట్రాంగ్లీ డీలోకలైజ్డ్ అంటే ఇవి చాలా బలంగా అస్థానీకృతం చెందుతాయని చెప్తారు. ఇక్కడ ఏం చెప్పాం, ఇక్కడ చూడండి, ద ఎలక్ట్రాన్స్ నాట్ డీలోకలైజ్డ్, ఇక్కడ అస్థానీకృతం చెందవు, ఇక్కడ అస్థానీకృతం చెందుతాయి అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి జాగ్రత్త, నెక్స్ట్ వచ్చేసరికి మనకు థర్డ్ ఏమొస్తుందంటే ఎన్ ఆర్బిటాల్స్ అని ఇస్తారు. ఇలాగ ఇస్తారు, ఎన్ ఆర్బిటాల్స్ అని రాయొచ్చు, లేదా నాన్ బాండింగ్ ఆర్బిటాల్స్ అని చెప్తారు. ఎన్ ఆర్బిటాల్స్ అని చెప్తారు. చూడండి ఇక్కడ సాధారణంగా కొన్ని మాలిక్యూల్స్ కానీ తీసుకున్నట్లయితే అవి వేటిని కలిగి ఉంటాయని చెప్తుంటే హెటరో యాటమ్స్ని కలిగి ఉంటాయని చెప్తారు. హెటరో యాటమ్స్ని కలిగి ఉండడం అనేది జరుగుతుందని చెప్తారు. హెటరో యాటమ్స్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే చూడండి, హెటరో యాటమ్స్ని కలిగి ఉంటాయని చెప్తున్నారు కదా. హెటరో యాటమ్ అంటే మీకు ఏం చెప్తారంటే తెలుగు మీడియంలో ఏం చెప్తుంటే విజాతీయ అణువులు అని చెప్తారు. ఏమని చెప్తారు, విజాతీయ అణువులు అని చెప్తారు. ఇక్కడ ఈ విజాతీయ అణువులు కనుక తీసుకున్నట్లయితే మనకి వేటిని కలిగి ఉంటాయని చెప్తుంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటాయని చెప్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఆక్సిజన్, నైట్రోజన్ కనుక తీసుకున్నట్లయితే వీటి ఏం కలిగి ఉంటాయి, వీటి మీద ఏముంటుంది, ఎలక్ట్రాన్ పేర్స్ అనేవి ఉంటాయి. ఎలక్ట్రాన్ పేర్స్ అనేవి ఉంటాయని చెప్తారు. ఈ ఎలక్ట్రాన్ పేర్స్ అనేవి బాండింగ్లో పార్టిసిపేట్ చేయవు. కాబట్టి వీటిని ఏమని చెప్తారంటే జాగ్రత్త చూడండి. ఈ ఎలక్ట్రాన్స్ ఏమని చెప్తారంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎన్ ఎలక్ట్రాన్స్ అని చెప్తారు. నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎన్ ఎలక్ట్రాన్స్ అని చెప్తారు. ఓకేనా, జాగ్రత్త చూడండి. సాధారణంగా మీరు కామన్గా ఏంటంటే కొన్ని మాలిక్యూల్స్ని కానీ తీసుకున్నట్లయితే అవి వేటిని కలిగి ఉంటాయి, హెటరో యాటమ్స్ని కలిగి ఉంటాయి. హెటరో యాటమ్స్కి మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్న ఆక్సిజన్, నైట్రోజన్ తీసుకుంటారు. వీటి మీద ఏముంటాయి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి లేదా ఎలక్ట్రాన్ పేర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ పేర్ అనేది జాగ్రత్త చూడండి, ఈ ఎలక్ట్రాన్ పేర్ అనేది మీకు ఏం చెప్తారంటే బాండింగ్లో పార్టిసిపేట్ చేయవు.
కాబట్టి వీటిని ఏమని చెప్తారు, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ లేదా ఎన్ ఎలక్ట్రాన్స్ అని అనడం జరుగుతుంది. చూడండి ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే చూడండి ఈ మాలిక్యూల్స్లో ఉన్న ఈ ఆర్బిటాల్స్ని కానీ తీసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు నైట్రోజన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, చూడండి ఇటువంటి వాటికి కానీ తీసుకున్నట్లయితే జాగ్రత్త, ఇటువంటి యాటమ్స్లో ఉన్న ఆర్బిటాల్స్కి ఏముంటుందని చెప్తారంటే హయ్యర్ ఎనర్జీ ఉంటుందని చెప్తారు. ఈ ఆర్బిటాల్స్కి ఏముంటుంది, హయ్యర్ ఎనర్జీ ఉంటుందని చెప్తారు. హయ్యర్ ఎనర్జీని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈ హయ్యర్ ఎనర్జీ అనేది ఎందుకు వస్తుంది అని చెప్తారంటే, ఇవి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు కలిగి ఉండడం వల్ల వీటి యొక్క ఎనర్జీ అనేది ఎలా ఉంటుందని చెప్తారంటే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ electronic transitions. Types of electronic transitions. The types of electronic transitions. చూడండి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ కానీ తీసుకున్నట్లయితే ఫస్ట్ డెఫినేషన్ చెప్పినట్లయితే ఏం చెప్తారంటే ద ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ from the promotion of electrons from one molecular orbital to another molecular orbital చూడండి ఇంతవరకు చూడండి, ఇంకా ఉంటుంది. ద ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ టు అనదర్ మాలిక్యులర్ ఆర్బిటాల్. అంటే ఏం చెప్తారంటే ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి మరొక మాలిక్యులర్ ఆర్బిటాల్లోనికి ఏమవుతాయంటే ప్రమోట్ చేయబడతాయి, పంపబడతాయి అని చెప్తారు. అంటే దేని బేస్ చేసి చెప్తామంటే ఎనర్జీని బేస్ చేసి చెప్తాం. అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఎలా ఉన్నాయని అనుకున్నట్లయితే లోయెస్ట్ ఎనర్జీ, హయ్యర్ ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ లోయెస్ట్ ఎనర్జీ, హైయెస్ట్ ఎనర్జీ కానీ తీసుకున్నట్లయితే ఇప్పుడు లోయెస్ట్ ఎనర్జీలో ఉన్న మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేవి హయ్యర్ ఎనర్జీకి ఏమవుతాయంటే ప్రమోట్ అవుతాయి. అదేవిధంగా ద ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ టు అనదర్ మాలిక్యులర్ ఆర్బిటాల్. అంటే ఒక అణు ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి మరొక మాలిక్యులర్ అణు ఆర్బిటాల్లోనికి ఏం చేయబడుతుందంటే ప్రమోట్ చేయబడతాయి. ఎప్పుడు ప్రమోట్ చేయబడతాయి అంటే చూడండి వన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ టు అనదర్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఆన్ అబ్జర్ప్షన్ ఆఫ్ యూవి రేడియేషన్స్. జాగ్రత్త, ఎప్పుడు ప్రమోట్ చేయబడతాయని చెప్తున్నారు, అబ్జర్ప్షన్ ఆఫ్ యూవీ రేడియేషన్. అంటే యూవీ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ అనేది మరొక మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి ఏమవుతుంది, ప్రమోట్ చేయబడుతుంది. ఇలా ప్రమోట్ చేయబడినట్లయితే దాన్ని మనం ఏమని చెప్తామంటే చూడండి రేడియేషన్స్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అని చెప్తారు. ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అని చెప్తారు. అంటే తెలుగు మీడియంలో ఏం చెప్తారంటే యూవి కాంతిని గ్రహించుకుని ఒక అణు ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్లు అనేవి మరొక అణు ఆర్బిటాల్లోనికి బదిలీ అయ్యే ప్రక్రియనే మనకేం చెప్తారంటే ఎలక్ట్రానిక్ పరివర్తన అని చెప్తారు. ఏమని చెప్తారు, ఎలక్ట్రానిక్ పరివర్తన అని చెప్తారు. చూడండి ఇక్కడ ఏం చెందింది, చూడండి ఒక ఆర్బిటాల్ ఉన్నది మరొక ఆర్బిటాల్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోనికి ఎలక్ట్రాన్స్ అనేవి ప్రమోట్ చేయబడడానికి గల కారణం ఏంటి, యూవీ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకునేవి ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ స్టేజ్ నుంచి మరొక మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్ని ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్, ఎలక్ట్రానిక్ పరివర్తన అంటారని చెప్తారు. ఇక్కడ అనేది తీసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తారంటే లైక్ యాటమ్స్ అని చెప్తారు. లైక్ యాటమ్స్
molecules also, molecules like atom molecules also contain orbitals, contains orbitals అని చెప్తారు. అంటే పరమాణువుల మాదిరిగానే యాటమ్స్ మాదిరిగానే మాలిక్యూల్స్ కూడా వీటిని కలిగి ఉంటాయని చెప్తుంటే ఆర్బిటాల్స్ని కలిగి ఉంటాయని చెప్తారు. ఇప్పుడు యాటమ్స్లో ఉన్నప్పుడు వాటిని ఏమని చెప్తారంటే మీరు అటామిక్ ఆర్బిటాల్స్ అని చెప్తారు, అటామిక్ ఆర్బిటాల్స్ అని చెప్తారు. అదే మాలిక్యూల్ ఉన్నట్లయితే దాన్ని ఏం చెప్తారంటే మీకు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని చెప్తారు. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లైక్ యాటమ్స్ మాలిక్యూల్స్ ఆల్సో కంటైన్స్ ఆర్బిటాల్స్ అని చెప్తారు. దీస్ ఆర్బిటాల్స్ ఆర్ కాల్డ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని చెప్తారు. దీస్ ఆర్బిటాల్స్ ఆర్ కాల్డ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని చెప్తారు. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఈ మాలిక్యూల్స్లో ఉన్న మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి జాగ్రత్త చూడండి ఒక ఆర్డర్లో అరేంజ్ అవుతాయని చెప్తాడు. ఒక ఆర్డర్లో అరేంజ్ అవుతాయని చెప్తాడు. అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ అని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా అరేంజ్డ్ ఇన్ ఆర్డర్. చూడండి మాలిక్యూల్స్లో ఉండే ఆర్బిటాల్స్ ఏమని చెప్తున్నారు మీరు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని చెప్తున్నారు. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి అరేంజ్ ఒక ఆర్డర్లో మీరు ఉంటాయని చెప్తారు. దీన్ని బేస్ చేసుకుని అంటే ఆ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీని బేస్ చేసుకుని అవి ఒక వరుస క్రమంలో అమరు ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఒక వరుస క్రమంలో అమరు ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నామంటే ఇది యూవీ రేడియేషన్స్ని ఏం చేస్తాయి, యూవీ రేడియేషన్ ఏం చేస్తాయంటే ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఏమవుతాయి, యూవీ రేడియేషన్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుని అవి ఏమవుతాయంటే యాక్టివేట్ అవుతాయండి. ఆర్బిటాల్స్ అనేవి యూవీ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయంటే ఆ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని అవి ఏమవుతాయంటే వన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ టు అనదర్ మాలిక్యులర్ ఆర్బిటాల్కి ఏమవుతాయంటే ప్రమోట్ అవుతాయని చెప్తారు. ఇలా ప్రమోట్ అయినట్లయితే దాన్ని ఏమని చెప్తున్నాం అంటే మనం ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అంటారని చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అంటారని చెప్తారు. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ద ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఆర్ classified into four types అని చెప్తారు. క్లాసిఫైడ్ ఇంటూ 4 types అని చెప్తారు. ఫస్ట్ ఏం చెప్తారంటే జాగ్రత్త చూడండి సిగ్మా టు సిగ్మా స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అని చెప్తారు. సెకండ్ది ఏం చెప్తారంటే 5 to 5 స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అని చెప్తారు. థర్డ్ది వచ్చేసరికి మనకు ఏముంటుందంటే N to 5 స్టార్ అని చెప్తారు. థర్డ్ది N to 5 స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అని చెప్తారు. ఫోర్త్ వచ్చేసరికి N to సిగ్మా స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అని చెప్తారు. ద ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types అని చెప్తున్నారు. ఫస్ట్ ఏం చెప్తున్నారు సిగ్మా టు సిగ్మా స్టార్ అని చెప్తున్నాము. నెక్స్ట్ది 5 to 5 స్టార్ అని చెప్తున్నాం. N to 5 స్టార్ అని చెప్తున్నాం. N to సిగ్మా స్టార్ అని చెప్తున్నాం. చూడండి ఇక్కడ ఇవి ఆర్డర్ మిస్ అయిన ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక చిన్న డైగ్రామ్ ఒకటి ఉంటుంది. ఆ డైగ్రామ్లో కనుక తీసుకున్నట్లయితే చూడండి జాగ్రత్తగా సిగ్మా 5N 5 స్టార్ ఇక్కడ సిగ్మా స్టార్ అని చెప్తారు. చూడండి ఆర్బిటాల్స్ ఇవి. చూడండి సిగ్మా ఆర్బిటాలు సిగ్మా స్టార్ 5 స్టార్ ఇక్కడ N ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయని చెప్తున్నాయి. చూడండి ఇక్కడ సిగ్మా టు సిగ్మా స్టార్ అని చెప్పాం. సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ ఫస్ట్ చెప్పాం. చూడండి ఇక్కడ డయాగ్రామ్ చూడండి సిగ్మా టు సిగ్మా స్టార్. ఇది సిగ్మా ఇక్కడ ఉంది, సిగ్మా స్టార్ ఇక్కడ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ ఏముంది 5 to 5 స్టార్ అని చెప్తున్నారు. 5 to 5 స్టార్
ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అని చెప్తున్నారు. నెక్స్ట్ N2 5 స్టార్ అని చెప్తున్నారు. N2 5 స్టార్ అని చెప్తున్నారు. N2 5 స్టార్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏముంటుంది, N2 సిగ్మా స్టార్ ఉంటుంది. ఎలా రాసిన ప్రాబ్లం ఇది, N2 సిగ్మా స్టార్ అని చెప్తుంది. 4 ట్రాన్సిషన్స్ ఇలా చూపిస్తారు. 4 ట్రాన్సిషన్స్ ఇలా చూడండి. ఫస్ట్ ఏంటి, సిగ్మా టు సిగ్మా స్టార్ అని చెప్పారు దీన్ని. ఇదేంటిది 5 to 5 స్టార్ అని చెప్తారు. 5 to 5 స్టార్ అని చెప్తారు. ఇది వచ్చేసరికి ఏంటి, N2 సిగ్మా స్టార్ అని చెప్తారు. N2 సిగ్మా స్టార్ అని చెప్తారు. ఇదేంటి, N2 5 స్టార్ అని చెప్తారు. N2 5 స్టార్ అని చెప్పడం జరుగుతుంది. ఇవి 4 టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్. చూడండి, ఫస్ట్ దానికి డెఫినేషన్ ఏ రకంగా చెప్తారు. ఫస్ట్ ఏంటి సిగ్మా టు సిగ్మా స్టార్. సిగ్మా టు సిగ్మా స్టార్ ఎలా చెప్పాలి, ద ప్రమోషన్ ఆఫ్ electron from sigma to sigma bonding molecular orbital అని చెప్తారు. సిగ్మా బాండింగ్ molecular orbital. The promotion of electron from sigma bonding molecular orbital to sigma star anti-bonding molecular orbital is called ఏమని చెప్తారు, సిగ్మా టు సిగ్మా స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అని చెప్తారు. చూడండి, ఇక్కడ ఏం చెప్పాం మనం, ఇక్కడ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అంటే ట్రాన్సిషన్ అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సిందండి, ద ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ వన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ టు అనదర్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇక్కడ కూడా చూడండి, ద ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్, ఇక్కడ 1 మాలిక్యులర్ ఆర్బిటాల్ అన్నాం. ఆ 1 మాలిక్యులర్ ఆర్బిటాల్ ప్లేస్లో ఏముంది, సిగ్మా బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ టు ఇక్కడ ఏంటి అనదర్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అన్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు, టు సిగ్మా స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ సిగ్మా టు సిగ్మా స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అని చెప్పారు. అలా కాకుండా నెక్స్ట్ ఏం రాశారు, 5 to 5 స్టార్ అని రాశారు. 5 to 5 స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అని చెప్తారు. 5 to 5 స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అని చెప్తారు. సేమ్ ఇక్కడ ద ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ 5 బాండింగ్, జాగ్రత్త చూడండి, 5 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ టు 5 స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ 5 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ 5 స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ ఏం చెప్తారంటే 5 to 5 స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అని చెప్తారు. మరి N2 5 స్టార్ అని చెప్పారు. ఇక్కడ N2 5 స్టార్ అని చెప్పారు. N2 5 స్టార్ మాలిక్యులర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ చెప్పేటప్పుడు ఎలా చెప్తారంటే, జాగ్రత్త చూడండి, N ఆర్బిటల్ అంటే ఏం చెప్తారు, N అంటే ఏం చెప్తారు, ద ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ టు, చూడండి, ద ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ టు, ఇక్కడ ఏం చెప్పాం, 5 స్టార్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ 5 స్టార్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ N2 5 స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అని చెప్తారు. N2 5 స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్. అదే N2 సిగ్మా స్టార్ అనుకోండి, N2 సిగ్మా స్టార్ అంటే ఏం చెప్తారు, ద ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ టు సిగ్మా స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ N2 సిగ్మా స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని చెప్తారు. ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ కానీ తీసుకున్నట్లయితే మనకి ఎలా ఉంటుంది చెప్తారంటే, సిగ్మా టు
సిగ్మా స్టార్, N2 సిగ్మా స్టార్, 5 to 5 స్టార్, నెక్స్ట్ N2 5 స్టార్. ఎనర్జీ ఆర్డర్ ఇలా ఉంటుందని చెప్తాను. అంటే సిగ్మా టు సిగ్మా స్టార్ అన్నిటికంటే ఎక్కువ ఎనర్జీ దేనికి ఉంటుంది? సిగ్మా టు సిగ్మా స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అదేవిధంగా N2 5 స్టార్ జరుగుతుంది. N2 5 స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి తక్కువ ఎనర్జీ ఉంటుంది. చూడండి ఆర్డర్ ఇది. ఈ ఆర్డర్లో మనకి ఏముంటుందని చెప్తుంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనే యొక్క ఎనర్జీ అనేది ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ కానీ తీసుకున్నట్లయితే యూవీ రేడియేషన్ కానీ తీసుకున్నట్లయితే జాగ్రత్త చూడండి ఏ ట్రాన్సిషన్స్కి యూజ్ఫుల్గా ఉంటుందని చెప్తారంటే 5 to 5 స్టార్కి, N2 5 స్టార్కి, 5 to 5 స్టార్కి, అలాగే 5 to 5 స్టార్ ఇక్కడ చూడండి 4 ఉన్నాయి చూడండి. 5 to 5 స్టార్ సెకండ్ది రాశాను. 5 to 5 స్టార్. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి 5 to 5 స్టార్ N2 ఇంకోటి ఏముంటుందంటే N2 5 స్టార్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ N2 5 స్టార్ అని నేను చెప్తుంటే చూడండి ఇక్కడ మనం ఇక్కడ డెఫినేషన్ చెప్పేటప్పుడు యూవీ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్తాం. ఆన్ అబ్జర్ప్షన్ ఆఫ్ యూవీ రేడియేషన్స్ అని చెప్తున్నాం. యూవీ రేడియేషన్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ కనుక తీసుకున్నట్లు ఇక్కడ అబ్జర్వ్ అయ్యే యూవీ రేడియేషన్ అనేది దేనికి సఫిషియెంట్గా ఉంటుందని చెప్తుంటే 5 to 5 స్టార్కి, అదేవిధంగా N2 5 స్టార్కి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్కి సఫిషియెంట్గా ఉంటుంది. అంటే యూవీ రేడియేషన్ యొక్క ఎనర్జీ అనేది ఈ ట్రాన్సిషన్ జరగడానికి సరిపోతుంది అని చెప్తారు. ఈ ఎనర్జీ అనేది జరుగుతుంది అని చెప్తారు. కాబట్టి మనం కానీ తీసుకున్నట్లయితే స్పెక్ట్రమ్ కానీ తీసుకున్నట్లయితే చూడండి దేనికి స్పెక్ట్రమ్ అనేది రికార్డ్ అవుతుందంటే 5 to 5 స్టార్ ట్రాన్సిషన్స్కి, అదేవిధంగా N2 5 స్టార్ ట్రాన్సిషన్స్కి మనకి స్పెక్ట్రమ్ అనేది రికార్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే యూవీ రేడియేషన్ అనేది సఫిషియంట్ ఎనర్జీని అందిస్తుంది. దేనికి? 5 to 5 స్టార్ ట్రాన్సిషన్కి, అదేవిధంగా N2 5 స్టార్ ట్రాన్సిషన్కి సఫిషియంట్ ఎనర్జీని అందించడం వలన ఇదేం మనకి స్పెక్ట్రంలో ఈ 5 to 5 స్టార్ అదేవిధంగా N2 5 స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఇది మీకు ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అంటే ఈ క్వశ్చన్ రాయాలి.